హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 7. మౌర్య మరుసటి రోజు తన గ్యాంగ్‌తో అమృత కోసం వేచి చూస్తున్నాడు. తను తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ వస్తుంది. అక్కడ మౌర్యని చూసి కూడా చూడనట్టు వెళ్తూ ఉండగా, మౌర్య తన గన్ తీసి తన కాళ్ళ ముందు కాల్చాడు. అడుగు ముందుకు వెయ్యబోయేది ఆగి, భయంతో తన పక్కనే ఉన్న స్నేహితురాలి చెయ్యి పట్టుకుంది. కానీ అక్కడ ఉన్నది మౌర్య. తన చేత్తో మౌర్య చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులోనే తెలుస్తుంది తను ఆ సౌండ్‌కి ఎంత భయపడిందో అని. "అంత భయం ఉన్నదానివి నన్ను చూసి కూడా చూడనట్టు ఎందుకు వెళ్ళిపోతున్నావని?" మెల్లగా అన్నాడు చెవిలో. తను కళ్ళు తెరిచి తను పట్టుకున్న చేతిని వదిలి వెనకకు వెళ్తుండటంతో తన నడుం చుట్టూ చెయ్యి వేసి తనని మీదకి లాక్కున్నాడు. తను "సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎవరైనా చూస్తే బాగోదు. ఇది కాలేజ్" అని అంది. తన చేత్తో అమృత నడుం మీద ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ, "ఎందుకే నా దగ్గర వేషాలు వేస్తున్నావు? చంపి పారేస్తా జాగ్రత్త. అయినా మీరు నా పక్కకి ఎప్పుడొచ్చారు?" "మౌర్య, నీ పక్కన ఉన్నదానికి గన్ను చూపించాను. వెళ్ళిపో అని సైగ చేశాను. అది మెల్లగా వెనక నుండి జారుకుంది. అయినా ఇలా గన్‌తో అందరినీ బెదిరిస్తూ ఉంటారా మీరు?" తను అలా మాట్లాడుతూ ఉంటే తన చెయ్యిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కుని తన కారు దగ్గరకు తీసుకుని వెళ్ళి తన స్నేహితులని కోపంగా ఒక చూపు చూశాడు. అంతే, దెబ్బకు వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అమృత, "సార్, మీరిలా నా ఇష్టంతో పని లేకుండా మీకు నచ్చినట్లు ముద్దు పెట్టుకోవటానికి నేను మీరు ఆడించే బొమ్మని కాదు" అని అంది కోపంగా. తను అలా అనడం ఆలస్యం. వెంటనే తన పెదవులు ఒక్కసారిగా అందుకుని ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎంతలా అంటే తను ఎంత గింజుకున్నా కూడా అస్సలు వదలడం లేదు. అలా ఒక అరగంట పాటు ముద్దు పెట్టి తనని వదిలాడు మౌర్య నవ్వుతూ. "నాకు ఇప్పటివరకు నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపించలేదు. ఇప్పుడు నువ్వన్నావు కదా, నా ఇష్టంతో పని లేకుండా ముద్దు పెట్టుకోవటానికి నేను బొమ్మని కాదు అని." అమృత మౌర్య చేసిన పనికి ఏడుస్తూ ఉంది. తనని దగ్గరికి లాక్కుని తన కన్నీళ్లు తుడిచి, "చూడు, నువ్వు నా బేబీ డాల్‌వి. నేను ముందే చెప్పాను. నేను నిన్నేమైనా చేసే హక్కు నాకుంది. నువ్వు ఎవరు?" అని అంది అమృత కోపంగా. "నా అహాన్ని హర్ట్ చేయాలని చూడకు. పెళ్లి కాకముందే నా పిల్లకు తల్లిని చేస్తా. మీరనుకున్నది కలలో కూడా జరగదు. మొదట్లో మీరంటే కొంచెం గౌరవం ఉండేది. కానీ మీరు చేసే పనులు చూస్తుంటే మీరంటే అసహ్యం కలుగుతుంది. ఇంకొకసారి నా జోలికి రాకండి" అని చెప్పేలోపే తనని కారులోకి తోసేసి తను కూడా కూర్చొని కారుని ఫాస్ట్‌గా తన గెస్ట్ హౌస్‌కి తీసుకుని వెళ్ళాడు. అమృత, "సార్, దయచేసి వదలండి. నన్ను కాలేజ్‌లో డ్రాప్ చేయండి. ఇక్కడికెందుకు తీసుకొని వచ్చారు? నువ్వేదో అన్నావు కదా, ఏ హక్కు ఉందని. ఆ హక్కు ఏంటో నీకు తెలిసేలా చేద్దామని." కారు తలుపు తీసి తన్ని బయటికి లాగి భుజం మీద వేసుకుని తను ఎంత గింజుకున్నా వదలకుండా తనని తీసుకుని వెళ్ళి ఒక గదిలో బెడ్ మీద పడేసి బోల్ట్ పెట్టి తలుపుకి ఆనుకుని చేతులు కట్టుకుని తన వైపే చూస్తూ ఉన్నాడు. అమృత బెడ్ మీద కాళ్ళు ముడుచుకుని కూర్చుని భయంతో, "సార్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు?" అని ఏడుస్తూ అడుగుతుంది. మౌర్య తనని కొంటెగా చూస్తూ తన చొక్కా బటన్లు తీస్తూ ఉంటే అమృత బెడ్ దిగి, "సార్, ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ నన్ను వదిలేయండి" అని అంది. "నేను వెళ్ళిపోతాను" అని ఏడుస్తుంది. డోర్ ఓపెన్ చేయాలని చూసింది కానీ తన చేతిని పట్టుకుని తనని గోడకి ఆనించి తనకి దగ్గరగా జరిగి తన మొహంలో మొహం పెట్టి, "ఏంటి బేబీ, నీకేమీ తెలియలేనట్టు చేస్తున్నావు?" అమృత భయంతోనే, "నాకేమీ తెలీదు సార్. మీరు దయచేసి ఇలా చెయ్యొద్దు. నాకు భయంగా ఉంది" అంది. మౌర్య మెల్లగా తన ఒంటి మీద ఉన్న చున్నీ తీయాలని చూశాడు. తను గట్టిగా పట్టుకుంది. మెల్లగా తన చేతుల్లో నుండి తన చున్నీని తీసి పక్కన పడేశాడు. తనకి ఇంకా దగ్గరగా జరిగి తన కళ్ళల్లోకి చూస్తూ తన చేత్తో తన నుదుటిన పట్టిన చెమటను తుడిచి, "ఎందుకంత భయం అమృతా? ప్లీజ్ నన్నేమీ చెయ్యకండి" అని అంది. మౌర్య తన చెవిలో, "నేను తప్ప నిన్నింకెవరేం చేస్తారు చెప్పు" అని తన పెదవులతో తన నుదుటి మీద ముద్దు పెట్టి, అలాగే కళ్ళ మీద ముద్దు పెట్టి, తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ ఉన్నాడు. అలా కిందకి వచ్చి తన మెడ మీద ముద్దులు పెడుతూ తనలో ఉన్న భయాన్ని పోగొడుతున్నాడు. మౌర్య అలా చేస్తూ ఉంటే తనలో ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అది ఏంటో అర్థం కావడం లేదు అమృతకి.
తనలో మార్పుని గమనించి మెడ మీద నుండి మెల్లగా కిందకు వస్తూ తన డ్రెస్‌ని చిన్నగా పక్కకు జరిపి తను మెడ మీద ముద్దులు పెడుతూ తన ఎద భాగంలో నాట్యం చేస్తున్నాడు మౌర్య. ఇక తను చేసే పనులకి అమృత తన్మయతత్వంతో తన జుట్టులోకి వేలు పోనిచ్చి తన తలని ఎద భాగానికి గట్టిగా అదుముకుంది. అమృతాన్ని అలా ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి తన చొక్కా తీసి అమృత డ్రెస్ నడుం భాగం వరకు తీసి తన మీద ముద్దులు పెడుతూ అక్కడ చిన్న చిన్న పుట్టుమచ్చ మీద చిన్నగా కొరుకుతున్నాడు. స్పృహలోకి వచ్చిన అమృత తన ఎక్కడ ఉందో చూసి మౌర్యని తన మీద నుండి తోసి తను కూడా బెడ్ దిగి తన చున్నీ వేసుకుని బయటికి వెళ్ళాలని చూసింది. కానీ మౌర్య వెంటనే తనని బెడ్ మీదకి లాగి తన కదలకుండా తన మీదే పడుకుని తన చేతులు గట్టిగా బెడ్ మీద అదిమి పట్టుకుని, "ఏంటి ఇలా మధ్యలో వదిలి వెళితే నా గతి ఏం కాను చెప్పు. ముందుకు వెళ్దాం. ఇంతవరకు వచ్చి ఆగడం అంటే కష్టం. నీకోకేనా?" అని అడిగాడు. "నీకు కూడా ఇష్టమే అని తెలుసు. నువ్విందాక నాకు సహకరించావు కదా! ఇప్పుడు కూడా అలానే చెయ్యి" అంటూ తన మెడ మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు చిన్నగా. లవ్ బైట్ చేశాడు తన మెడ మీద. అమృత ఏడుస్తూ, "సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకెప్పటికీ కనిపించను. దయచేసి నన్ను వదిలేయండి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను" అని అంది. మౌర్య తన పని ఆపి తన కళ్ళల్లోకి చూస్తూ, "నువ్వు నా నుండి తప్పించుకోవాలి అని కలలో కూడా అనుకోకు. నువ్వు ఎక్కడున్నా తిరిగి నా దగ్గరకు రావాల్సిందే. నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్ళినా సరే నిన్ను వదలను. భయపడకు. నిన్నేమీ చెయ్యను. మరీ అంత చీప్ కాదు నేను. నిన్ను భయపెట్టాలని చేశాను. ఇంకొక్కసారి నీకు ఏ హక్కుంది అన్నావనుకో, ఇప్పుడు ఆగింది. అప్పుడు నువ్వు ఏడ్చినా, గింజుకున్నా వదలను. జాగ్రత్త" అని చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అమృతకి. "గింజుకోకు. కాసేపు ఇలానే ఉండు. నాకిలానే బాగుంది. ఇంత సున్నితంగా ఉంటే రేపు నన్ను భరించడం నీకు కష్టం అవుతుంది బేబీ. నాకు నిద్ర వస్తుంది. ఇలానే ఉండు కదలకు" అని తన ఎద మీద పడుకుని నిద్రపోయాడు. అమృతకి ఇంకా టెన్షన్ తగ్గలేదు. మౌర్య చేసింది తలుచుకుంటే తనకిప్పటికీ కూడా చెమటలు పడుతూ ఉన్నాయి. మౌర్య తన ఒంటి మీద చొక్కా లేకుండా అమృత ఎద మీదే పడుకుని ఉన్నాడు. ఇందాక మౌర్య చేసిన పనికి తనకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అసలు నేను ఎలా తను చేస్తున్న పనులకు స్పందించాను? తను ఎంత మాత్రం తొందరపడినా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అది తలుచుకుంటే నా వల్ల కావడం లేదు. తన కంట్లో కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. మౌర్య, ఓయ్! అంతలా ఆలోచించకు. ఇప్పుడేమీ జరగలేదు కదా! భయపడకు. సరేనా? నాకు నిద్రపోవాలనుంది. కొంచెం సేపు అలానే ఉండు. అమృత కూడా మౌర్యాన్ని కదిలించకుండా అలానే పడుకుంది. కాసేపటికి మౌర్య పడుకున్నాడు. అమృత తను నిద్రపోతున్నాడు అని మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు. ఒకసారి చాలా మంచిగా మాట్లాడతారు. మరోసారి చాలా కోపంగా ఉంటారు. మీరు నా మీద చూపించేది ప్రేమో, కోపమా లేక వ్యామోహమో నాకు తెలియటం లేదు. నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నానేమో అది కూడా తెలియడం లేదు. కానీ మీ దగ్గర ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనులకు మాత్రం భయంగా ఉంది. మీకు నేను కరెక్ట్ కాదు అని నాకు బలంగా అనిపిస్తుంది. మీరిలా నా వెంట పడుతూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఇంక ఈ విషయాలన్నీ మీరు మెలకువగా ఉంటే నాకు చెప్పే ధైర్యం లేదు. అప్పుడు మీ మూడ్ ఎలా ఉంటుందో అందుకే ఇలా చెప్తున్నా. అమృత అలా మాట్లాడుతూ తను కూడా నిద్రలోకి జారుకుంది. మౌర్యకి మెలకువ వచ్చి అమృత మీద నుండి లేచి తను నిద్రపోతుండడంతో తనని లేపడం ఇష్టం లేక తన నుదుటి మీద ముద్దు పెట్టి హాల్లోకి వచ్చాడు. అక్కడ తన గ్యాంగ్ సినిమా చూస్తూ పాప్కార్న్ తింటూ గది నుండి బయటకు వచ్చిన మౌర్యని చూస్తూ ఉన్నారు. మౌర్య కోపంగా ఒక లుక్ ఇచ్చేసరికి మళ్ళీ సినిమా చూస్తున్నారు. మౌర్య, విక్కీ, అభి మధ్యలో వెళ్ళి కూర్చుని వాళ్ళ చేతుల్లో ఉన్న పాప్కార్న్ లాక్కుని తింటూ తన వైపే చూస్తున్న అభిని సోఫాలో నుండి కిందకి తోసి అక్కడ కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. కాస్త పడిన అభి, "రేయ్ నీ యబ్బా నీకేమొచ్చిందిరా అలా తోసావ్" అని పైకి లేచి, "ఒసేయ్ వాడు నన్ను కిందకి తోశాడు కదా కనీసం పైకి లేపాలని కూడా నీకు అనిపించలేదా? ప్రియా ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నాతో అంట్లు తోమించడం, బట్టలు ఉతికించడం గ్యారంటీయే కదా!" "అభి అప్పుడేనా?
అబ్బా! ఎంత బాగుందో. అందుకే వాడు అమృతాన్ని అన్నిసార్లు ముద్దు పెట్టుకుంటుంటాడు. మనం కూడా ఈరోజు ట్రై చేద్దామా అని లోపలికి వెళ్ళిపోయారు అభి, ప్రియాలు. కొనసాగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.